హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మా కాలేజ్లో కెరీర్ ఫేర్ అని చెప్పి ఒకటి జరుగుతుంది. అది యూనివర్సిటీ క్యాంపస్ ఆఫీస్లో. సో దీని మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడైతే కొన్ని కంపెనీలు వస్తున్నాయి, ఒక 10. అంటే అది జస్ట్ వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలి, స్టూడెంట్స్ ఏమేమి నేర్చుకోవాలని చెప్పి దాని గురించి చెప్పడానికే. సో అది 10 o'clockకి ఈవెంట్, ఇప్పుడైతే 9:30 అవుతుంది. సో నేను ముందే వచ్చేసిన. సో అదే ఈరోజు వ్లాగ్. వాళ్ళు ఏమేమి చెప్పిళ్ళు ఏంటి అని చెప్పి నేను కూడా డిస్కస్ చేసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రము కొంచెం ప్రొఫెషనల్ జాబ్స్ చాలా కష్టంగా ఉంది ఎక్కడైనా సరే. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు ఏఐ డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అది స్టార్టింగ్ మనకు ఎప్పుడైతే కంప్యూటర్లు వాడుకలోకి వచ్చినాయో అప్పుడు కూడా సేమ్ స్టార్టింగ్ ఇట్లే ఉండే. కొన్ని జాబులు క్రియేట్ అయినాయి, కొన్ని జాబులు పోయినాయి. సో దానివల్ల చాలామందికి అయితే 10 నుంచి ఉంటుంది. సో కాబట్టి ఇంకెవరు జనాలు బయట కనిపించట్లేదు. ఈ కార్ పార్కింగ్ లాట్. కాలేజ్ చాలా బాగుంటుంది, పక్కనే రివర్ ప్లస్ ఎయిర్పోర్ట్. కానీ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఏ కాలేజ్ అయినా వాళ్ళు చేసేంతవరకే చేస్తారు వాళ్ళు. అంతే. ఇంకా ఈ మార్కెట్ యూకే అనేది మెయిన్లీ సర్వీస్ బేస్డ్ సెక్టార్ ఎక్కువగా ఉన్న కంట్రీ. సో దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ఏదైతే కొంచెం ఫ్లక్చుయేషన్స్ వస్తాయో ఐటీ సెక్టార్లో, అప్పుడు ప్రజెంట్గా పోయే జాబ్స్ సర్వీస్ సెక్టర్ జాబ్స్. ఎందుకంటే వాళ్ళకి అంత యూజ్ ఏమి ఉండదు సర్వీస్ సెక్టర్ కాబట్టి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, దాని మీద కూడా ఐటీ జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే ఇస్తారు ఎక్కువ జాబ్ రోల్స్. అదే మెయిన్ రీజన్ ఇక్కడ యూకేలో జాబ్స్ తక్కువ ఉండడానికి. కానీ ట్రై చేద్దాం, చూద్దాం. సో ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నీ కన్స్ట్రక్షన్ కంపెనీసే ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఒక్కటి కూడా లేదు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒకటి న్యూ హ్యామ్ ఏజెన్సీ అని ఒకటి వచ్చింది. దాంట్లో ఏం చెప్పిల్లంటే ఫ్రీ ఆఫ్ సర్వీస్ స్టూడెంట్స్కి ఆడికి పోతే రిజిస్టర్ చేసి వాళ్ళు ఒక మెంటర్ని అసిస్ట్ చేసి మనకి ప్లేస్మెంట్స్కి హెల్ప్ చేస్తా అని చెప్పిళ్ళు. సో కాకపోతే దానికి ఆ న్యూ హ్యామ్ అనే ఏరియాలో ఉండాలని చెప్పిళ్ళు. సో అంతే. ఇప్పుడు ఒకసారి ఏరియా అంతా కవర్ చేద్దాం, ఏమేమి కంపెనీస్ ఉన్నాయో. సో ఇది ఫస్ట్ కంపెనీ అదేర్ అని. ఇది కన్స్ట్రక్షన్ బేస్డ్ కంపెనీ. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి ఉన్నారు. ఇది మెయిన్లీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఆఫర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇది ఓవర్బెరీ, ఇది ఇంకో కంపెనీ. ఇది కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళకే. మెయిన్లీ వీళ్ళు ఫోకస్ చేసేది గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్షిప్లో. అందులో ఏం వీసా రిక్వైర్మెంట్ ఉండదు, 18 months ఉంటుంది కాబట్టి. సో ఇది వాళ్ళకి మెయిన్గా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పెట్టింది ఇది. లైక్ వీసా రిక్వైర్మెంట్ ఏముండదు కాబట్టి ఈజీగా వస్తాయంట జాబ్స్. కాకపోతే స్పాన్సర్షిప్, దాని తర్వాత స్పాన్సర్షిప్ ఇంపార్టెంట్. అది ఉన్న కంపెనీస్ చూసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంటర్న్షిప్లో జాబ్ చేసి తర్వాత 30,000 అట్లా ఎర్న్ చేసుకుంటావు. కానీ దాని తర్వాత నీకు స్పాన్సర్షిప్ రాకపోతే నువ్వు వేస్ట్, నువ్వు ఇక్కడ జాబ్ చేసి కూడా. సో అందుకే స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీస్ని చూస్ చేసుకుంటేనే బెస్ట్. సో ఫైనల్లీ కెరీర్ ఫేర్ అయితే అయిపోయింది. సో దాంట్లో ఒక ఐటీ రిలేటెడ్ మాకు సంబంధించిన కంపెనీ ఒకటి ఇంకా రాలేదు. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. అండ్ ఇంత ఈ వీడియో. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఏ కాలేజ్ అయినా సరే వీళ్ళు డైరెక్ట్గా కంపెనీస్ని తీసుకొని రారు, వీళ్ళు జస్ట్ కంపెనీస్కి అప్రోచ్ అవుతారు. ఇట్లా మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, సో మీరు ఒకవేళ ఏదైనా కెరీర్ ఫేర్ కండక్ట్ చేయాలనుకుంటే వచ్చి కండక్ట్ చేసుకోండి అని చెప్పి. సో అట్లా వచ్చిన కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఏ వల్ల ఇంకా ఇది డెవలపింగ్లోనే ఉంది కాబట్టి కొత్తవి వస్తూ ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి. సో పాత టెక్నాలజీస్ మీద వాళ్ళు ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యారో వాళ్ళందరి జాబులు పోయే ప్రమాదం ఉన్నది. సో కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి ఏమైందంటే ఎంథ్రోపిక్ ఏఐ అని ఇంకోటి వచ్చింది. అది ఏం పెద్ద సపరేట్ కాదు, అది ఒక కంపెనీ. సో కాకపోతే వాళ్ళు ఒక కొత్త రకమైన ఏజెంట్కి ఏఐని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. సో దాని గురించి అని చెప్పి కంపెనీలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఆటోమేటిక్గా దీనివల్ల ఏమన్నా కంపెనీకి బెనిఫిట్ అయిద్దా, కాస్ట్ కటింగ్లో వాళ్ళకి లాభాలు ఎక్కువ రావడము, ప్లస్ కంపెనీస్కి ఏం కావాలంటే మాకు లాభాలు కావాలి కానీ మాకు దగ్గర మ్యాన్ ఫోర్స్ తక్కువ ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు.
సో దానివల్ల ఏమైందంటే ఈ కొత్త ఏ రావడము దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే టెంపరీగా హైరింగ్ ఆపుతారు. సో దానివల్లనే ఇప్పుడు అమెజాన్లో రీసెంట్గా కొన్ని జాబ్స్ పోయినాయి, లే ఆఫ్స్ 12,000 ఏమో. సో అట్లనే ఇంకా అలానే జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఏం చేయలేము. ఎంత కొత్త నేర్చుకున్నా కూడా వాడు తీసేయాలనుకుంటే తీసేస్తాడు అంతే. సో అదే ఈరోజు వ్లాగ్ ఇవి అండ్ అంతే ఈ వీడియో. సో ఇంకేమన్నా కెరీర్ ఫేర్స్ ఏమైనా జరిగినా కూడా ఇంకో వీడియోలో కవర్ చేస్తా అండ్ అది కూడా అటెండ్ అవుతా. మ్యాక్సిమం అన్ని కెరీర్ ఫేర్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి అటెండ్ అయ్యడానికే ట్రై చేస్తున్నా అంతే.